అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 25వ రోజు 25వ అధ్యాయం. వీరవ్రతుడు విశృంఖలునితో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓరి విశృంఖల, విప్రాధమ, నీవు చేసిన సర్వవిధ పాపాలను వివరించి చెప్తాను విను. నీ యజమానియకు కిరాతుడు మిక్కిలి పాపాలు చేసినవాడు, బ్రహ్మహత్యా పాతకుడు, కళ్ళు త్రాపుటయందు అగ్రగణ్యుడు, బంగారం దొంగిలించి పాపం చేసినవాడు. అలాంటి వానికి ఇంకొక మిత్రుడు కంసాలి ఒకడు కలడు. అతడు ప్రతిదినము బంగారాన్ని దొంగలించేవాడు. అలాగే వీళ్ళిద్దరికీ ఒక సూదర, ఒక పరమ మిత్రుడున్నాడు. వాడు తన కన్న తల్లితో కూడా రమించాడు. అట్టి పరమ నీచునితో సాంగత్యం ఆచరించటం వలన నీకు ఉన్న బ్రహ్మతేజము నశించిపోయింది. వాళ్ళు ముగ్గురు చేసే పాపాలన్నీ నీకు సంక్రమించినాయి కాబట్టి నీ పాపం అపరిమితమైపోయింది. ఏ నరుడైనా బలవంతానైనా కానీ, సహజముకు స్వభావం చేతనైనా కానీ, విధివశము చేతనైనా కానీ ధనమును పొందుట కొరకై మహాపాతకులతోనూ పాపులతోనూ ఉంటే వారితో సమానముగు పాతకి అవుతారు. లేదు, ఒకవేళ వారితో మాట్లాడవలసి వస్తే దర్భలను శిరస్సుపైన ఉంచుకుని మాట్లాడాలి. అలా చేస్తే వాని పాపాలు మనకి అంటవు, లేకపోతే పాప సంబంధం తప్పక సంభవిస్తుంది మనకి. నీవు అలాంటి కిరాతునితో సంపర్కం కలిగి ఉన్నావు. బ్రహ్మహత్య చేసినవాడిని, కళ్ళు త్రాగినవాడిని, బంగారాన్ని దొంగిలించేవాడిని, సంసర్గము చెయ్యరాని స్త్రీలతో రమించినవాడిని, వీరి స్నేహము కలవారిని, వీళ్ళ 5గురిని పంచమహాపాతకులు అంటారు. అటువంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఓ జహ్నుముని, వీరవ్రతుడు ఇలా విశృంఖలునితో అన్నాడు. అటు పిమ్మట విశృంఖలుడు పశ్చాత్తాపం చెంది భయకంపితుడై వీరవ్రతునితో ఇలా పలికాడు. మహానుభావ, నాకు సమస్త పాప క్షయకర్మకు కర్మను ప్రాయశ్చిత్త రూపంగా నా చేత చేయించండి అని ప్రార్థించగా, వీరవ్రతుడు సమస్త ప్రాణులు యందును దయచూపు స్వభావము కలవాడు కాబట్టి విశృంఖలని యందు దయ కలిగి మనువు మొదలైన వారు రచించిన ధర్మశాస్త్రాలను అనుసరించి ప్రాయశ్చిత కర్మను ఇలా చెప్తున్నాడు. ఎలా అంటే, సదా పాపాలను తలుచుకుంటూ తీర్థాలను సేవిస్తూ నిత్యము గ్రామాల వెంట వెళ్తూ ప్రతి ఇంటికి పోయి భిక్షాటనము చేసి యాచించి తెచ్చుకుని భోజనము చేస్తూ ఇలా 12 సంవత్సరాలు వ్రత నియమాన్ని పాటించాలి. ప్రతి సంవత్సరము మాఘమాసమున ప్రయాగ నది యందు ప్రాతకాలమున స్నానము చేసి ఆ రమావల్లభుని సేవిస్తూ ఉండాలి. ప్రయాగను స్మరించినంత మాత్రముననే మోక్షం కలుగుతుంది. ఇక స్నానము చేస్తే కలిగే ఫలితం వర్ణనాతీతం. మహాపాతకుడు కానీ పాతకుడు కానీ మాఘమాసమందు మకర రాశి యందు రవి ఉండగా ప్రయాగనది యందు స్నానము చేసిన ఎడల అతడు వెంటనే పవిత్రుడు కాగలడు. కాబట్టి నిరంతరము 12 సంవత్సరములు ఈ ప్రకారము నియమంతో తీర్థసేవ చేసి ప్రతినిత్యము భిక్షాన్నమే తింటూ ఉండాలి. ఈ రీతిగా ఆవు పిడకలు మొదలైన వాటి చేత ఉడకబెట్టిన అన్నాన్ని 1 నెల రోజులు తిన్న పిమ్మట నీవు పవిత్రుడు కాగలవు. ఇది యథార్థం, నా మాట నమ్ము అని చెప్పాడు. విశృంఖలుడు వీరవ్రతుని మాటలను విని అలాగే చేస్తానని చెప్పి గద్గద స్వరంతో మళ్ళా ఇలా అడిగాడు. మహానుభావులైన మీ ప్రసాదము లోకమునకు ఉపకారహేతువగుచున్నది. నాకు ప్రాయశ్చిత్తం చెప్పారు. కరుణామయ, మీరు వారికి కూడా ప్రాయశ్చిత్తంను చెప్తే నేను వారికి వెళ్ళి చెప్తాను. మీ వంటి పుణ్యాత్ముల సంచారము లోకమునకు ఉపకరిస్తున్నది, దయ చూపించండి అని మాటి మాటికి వీరవ్రతుల పాదముల మీద పడి ప్రార్థించాడు విశృంఖలుడు. అప్పుడు దయాస్వరూపుడైన వీరవ్రతుడు విశృంఖలునితో, ఓయి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే నీ మిత్రులకు కూడా ఉన్నది కాబట్టి నీవు సత్వరంగా పోయి వాళ్లను కూడా తీసుకొచ్చి నీ ప్రాయశ్చిత్తాన్ని చెప్పి అందరూ అలాగే చేయండి. ఆలస్యము చేయక వెంటనే వెళ్ళు అని చెప్పాడు. విశృంఖలుడు అందుకు సరేనని సంతసిస్తూ మునికి నమస్కారాలు చేసి తలను వంచుకొని, వీరవ్రత ముని వల్లభ, 12 సంవత్సరముల అనంతరము నేను ఏమి ప్రాయశ్చిత్త కృత్యమనర్చాలి, ఏ ఏ ధర్మాలను నిర్వహించాలి, దయచేసి చెప్పండి అని అడిగగా, వీరవ్రతుడు, ఓ విప్రుడా, 12 సంవత్సరములు గడిచిన తర్వాత ప్రాయశ్చిత్తము వలన పవిత్రుడవైన నువ్వు చేయదగిన ధర్మాలను అప్పుడు చెప్తాను, ఇప్పుడు వెళ్ళు అని అన్నాడు. అప్పుడు విప్రాధముడకు విశృంఖలుడు వీరవ్రతుని వచనములను విని వినయంతో నమస్కరించి సంతోషిస్తూ కిరాతుని వద్దకు పోయి భయమును విడిచి ఆ ముని తనకు చెప్పిన సమస్త విషయాలని ప్రాయశ్చిత్త నియమాన్ని చెప్పాడు. వాళ్ళందరూ ఆ మాటలు విని భయంతో పశ్చాత్తాపాన్ని పొందారు. అటు పిమ్మట
ఈ కిరాతాది స్నేహిత బృందం ఎవరికి వారే వేరుగా తీర్థయాత్రలకు పోయి సర్వ తీర్థక్షేత్రాలను సేవిస్తూ అన్ని తీర్థములందు స్నానము చేస్తూ పరిశుద్ధ మనస్కులై ప్రయాగ నదియందు స్నానము చేయు కోరికతో 12 సంవత్సరాలు నియమపూర్వకంగా ప్రయాగ నదియందు మాఘమాసమున స్నానము చేసి ఆ ప్రయాగయందున్న రమామాధవులను దర్శించి కిరాతుడు, కంసాలి, సూదర ముగ్గురును మహాపాతకముల నుండి విముక్తులయ్యారు. వారి సాంగత్య దోషము వలన మహాపాతకుడైన విశృంఖలుడు కూడా అన్ని తీర్థములయందు స్నానము చేసి వ్రత నియమము కలవాడై భూమిని చుట్టి తిరుగుతూ క్రమంగా త్రిలోక పావనియు సుందరము అగు కాశికాపురి చేరి అక్కడ కొంతకాలం నివాసముండి అటుపిమ్మట ప్రయాగక్షేత్రాన్ని చేరి మాఘమాసములో స్నానం చేశాడు. అన్ని తీర్థములకు గల పాపములను నశింపచేయు ఫలితమునిచ్చు శక్తి ఈ ప్రయాగ నది యందు ఈ మాఘమాసమున మకర రాశి యందు సూర్యుడుండగా చేయు స్నానానికి ఉన్నది. అది కాకుండా మోక్షమున సొంగు శక్తి కూడా ఉన్నది. 1 నెల గాని సర్వదా గాని ప్రయాగ యందు స్నానము చేసిన పిమ్మట ఆవు యొక్క గుదద్వారము నుండి విడవబడు వానిచే తండులములను వండుకుని భక్షించుచు ఈ మాసవ్రతమును నెరవేర్చెను. ఈ విధంగా కఠినమైన వ్రతాన్ని 12 సంవత్సరములు జరిపి విశృంఖలుడు పవిత్రుడై నెమ్మదిగా నైమిసారణ్యమందున్న వీరవ్రతుని సమీపించి వానికి వినయముతో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అప్పుడు వీరవ్రతుడు ఆ విశృంఖలను చూచి దయగలవాడై వానిని లేవనెత్తి అతని కుశలములను కనుక్కొని సంతోషంతో ఇలా పలికాడు. ఇంతటితో మాఘమాసంలో 25వ రోజు 25వ అధ్యాయం సంపూర్ణం.